నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఇప్పుడు చాలామంది ఐవీఎఫ్, ఐయుఐ పద్ధతి ద్వారా పిల్లల్నైతే కంటూ ఉంటున్నారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో, ఎవ్రీ టైమ్ మేము కొత్త కొత్త డౌట్స్ ఎవరికైతే ఉంటాయో వాటిని క్లారిటీ ఇయ్యడానికి డాక్టర్స్‌తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు కొంతమందికి మెయిన్‌గా వస్తున్న ప్రాబ్లము ఒక డౌట్ ఏముంది అంటే ఫస్ట్ బేబీకి నార్మల్‌గా కన్సీవ్ అయ్యి వాళ్ళు నార్మల్‌గా బర్త్ ఇచ్చేసిన తర్వాత సెకండ్ టైమ్‌కి ఐవీఎఫ్‌ని ప్రిఫర్ చేస్తున్నారా? సో, అలాంటి పేషెంట్స్ కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అన్నది మరిన్ని విషయాలు డాక్టర్‌ని అడిగి తెలుసుకుందాము. సో, నాతో పాటు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి 49 ఫెర్టిలిటీ సెంటర్ ఎల్బీ నగర్ బ్రాంచ్ నుంచి డాక్టర్ మౌనిక ఉన్నారు. డాక్టర్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. హలో. డాక్టర్, ఇప్పుడు ఫస్ట్ టైం కన్సీవ్ అయ్యి బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత న్యాచురల్గా అయిపోయిన తర్వాత సెకండ్ టైం బేబీకి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు ఉంటారా? ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ అది. అండ్ ఆఫ్టర్ దట్ అంటే దానికి ఎంతవరకు ఇట్లాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు? ఓకే. డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఉంటాయండి. వీటన్నిటి మేము సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఆల్రెడీ ఒక కిడ్ ఉన్నారు, సెకండ్ ప్రెగ్నెన్సీ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. నువ్వు ఇలాంటి పరిస్థితిలో డైరెక్ట్గా కొంతమంది కపుల్స్ నాకు ఐవీఎఫ్ఏ కావాలి అని వచ్చేది చాలా రేర్. బికాజ్ యూజువలీ వాళ్ళకు ఒక కిడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఐడియా ఏంటంటే ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది, అది సరి చేసుకోగలిగితే సింపుల్గా అయిపోతుంది. వాళ్ళు రైట్ అవే కూడా రారు, ట్రై చేస్తారు. ఒక 6 months, 1 year ఆర్ ఈవెన్ 2 years ట్రై చేస్తారు. ప్రెగ్నెన్సీ రాలేదన్నప్పుడే ఫర్టిలిటీ సెంటర్స్కి వస్తారు. సో అలా వచ్చినప్పుడు ఇవాల్యుయేట్ అయితే ఇద్దరికి చేస్తామండి. వీర్యకణాల పరీక్ష, బేసిక్ ఇన్వెస్టిగేషన్, స్కాన్, ట్యూబ్ టెస్ట్ అవి చేస్తాం. ఇప్పుడు వీటిల్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ బయటపడితే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ ఇప్పుడు వస్తున్న టైంకి ఒక 2-3 years ల్యాప్స్ ఈజీగా ఉంటుంది మినిమం. కొంతమందికి ఇంకా ఎక్కువ టైం పీరియడ్ కూడా ఉండొచ్చు. సో ఈ టైం పీరియడ్లో భర్తలో అప్పుడుకున్న కణాల నంబరు, క్వాలిటీ సేమ్ ఉంటుందన్న గ్యారంటీ లేదు, మారిపోయి ఉంటుంది. ఈ మధ్యలో ఏమైనా రిపీటెడ్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేడీలో ట్యూబ్స్లో బ్లాకేజ్ తయారవ్వడం ఏమైనా ఉండొచ్చు. అదర్వైజ్ ఎగ్ క్వాలిటీ నంబర్స్ కూడా తగ్గిపోవడం వల్ల వేగంగా కూడా వాళ్ళకి సెకండ్ టైం ఇబ్బంది ఫేస్ అవుతూ ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళలో ఏమైనా మేజర్ ఇష్యూస్ ఉంటే ఐవీఎఫ్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ కొంతమంది డైరెక్ట్గా ఐవీఎఫ్ ఆప్ట్ చేసుకోవడానికి ఏమేమి రీజన్స్ ఉంటాయంటే, సమ్ టైమ్స్ వాళ్ళ ఫస్ట్ కిడ్ ఏదన్నా జెనెటిక్ ఇష్యూతో దే ఆర్ బార్న్, సమ్ ప్రాబ్లంతో పుట్టారు. ఆ జెనెటిక్ ఇష్యూ గురించి వాళ్ళు టెస్ట్స్, ఇవాల్యుయేట్ అన్ని చేయించుకున్నప్పుడు ఏదో బయటపడుతుంది. అది హస్బెండ్ నుంచన్నా లేదా వైఫ్ నుంచన్నా రావడం వల్ల ఈ ప్రాబ్లం ఎదురైంది అని చెప్పేసి. సో వాళ్ళ భయం ఏంటి అంటే సెకండ్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు ఇదే ప్రాబ్లం మళ్ళీ కిడ్లో రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందేమో. దే డోంట్ వాంట్ దట్. అలా జరగకూడదన్న ఉద్దేశంతో కూడా ఐవీఎఫ్ ఆప్ట్ చేస్తారు. ఐవీఎఫ్ ఇటువంటి పరిస్థితిలో ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, వాళ్ళ గుడ్లు భర్త కణాలతో మేము పిండం తయారు చేసిన తర్వాత ఆ తయారైన పిండంలో ఫస్ట్ బేబీలో ఏదైతే జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉందో ఆ పర్టిక్యులర్ జీన్ లొకేషన్ని మేము ఈ తయారైన పిండాల్లో టెస్ట్ చేసి చూసుకుంటాం. ఏ పిండంలో అయితే ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉందో దాన్ని డిస్కార్డ్ చేసేసి నార్మల్ ఉన్న పిండాల్ని మాత్రమే లేడీ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇలా తనకు ఆ రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించవచ్చు. అండ్ ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా డామినెంట్ డిసార్డర్, అంటే రిస్క్ వచ్చే అవకాశాలు బేబీకి చాలా హై ఉంటాయి. అండ్ టెస్టింగ్ చేసినా కూడా కంప్లీట్గా రిస్క్ రూల్ అవుట్ చేయలేము అని కూడా సిచ్యువేషన్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళకు ఎక్స్ట్రీమ్ ఆల్టర్నేటివ్ డోనార్ గ్యామెట్స్ వస్తాయి. అంటే వాళ్ళలో ఇద్దరిలో ఆ కాంబినేషన్ వల్లనే బేబీలో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ కాంబినేషన్ బ్రేక్ చేయడానికి మదర్స్ ఎగ్ అన్నా లేదా ఫాదర్స్ స్పర్మ్ సైడ్ నుంచి అన్నా మేము స్వాప్ చేసి డోనర్తో వెళ్తాం. సో ఆ కాంబినేషన్ బ్రేక్ అయినప్పుడు రిజల్టింగ్ ఎంబ్రియో హెల్తీగా ఉండొచ్చు అని చెప్పేసి. థర్డ్ వచ్చేసి సర్టన్ ఇన్స్టెన్సెస్ వాళ్ళకి ఒక్కటే కిడ్ ఉండొచ్చు లేదా ఒక మిస్క్యారేజ్ అయి ఉండొచ్చు. ఎట్ టైమ్స్ మేము చూసేది ఏంటంటే తొందరపడి కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసుకుంటారు, ట్యూబెక్టమీ. సో ఇట్లా ట్యూబెక్టమీ ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసుకుంటారు ఆ టైంలో. కానీ ఒక 4-5 years డౌన్ ద లైన్ ఏదో రీజన్ వల్ల వాళ్ళ హార్ట్, దే హ్యావ్ అ చేంజ్ ఆఫ్ ఒపీనియన్, చేంజ్ ఆఫ్ హార్ట్. సో ఇప్పుడు మళ్ళీ దే వాంట్ టు గో ఫర్ అ ప్రెగ్నెన్సీ మళ్ళీ. బట్ ఆ టైంకి ఏమవుతుందంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసుకొని ఉన్నారు. వాళ్ళ ముందు 2 options ఉంటాయి. ఆపరేషన్ చేసుకొని ఆ ట్యూబ్స్ని మళ్ళీ రీజాయిన్ చేసుకొని ట్రై చేయడం, లేదా ఐవీఎఫ్ లాంటి ఆప్షన్కి వెళ్ళడం. ఇప్పుడు ప్రెసెంట్ వరల్డ్లో అయితే ఈ 2 options మధ్యలో మేము ఐవీఎఫ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకంటే ఐవీఎఫ్లో వాళ్ళకి సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఏం లేవు, అండ్ మళ్ళీ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మనం ఏం డిస్టర్బ్ చేయనక్కర్లేదు, అది అట్లనే ఇన్ ప్లేస్ ఉంటుంది. సో వాళ్ళ పర్టికులర్ ప్రొఫైల్ ఏంటి,
సర్జరీ అయ్యని ఇయర్స్ అవుతుంది, ఏ పద్ధతి ద్వారా ట్యూబ్ బ్లాక్ చేశారు, ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు, సో అవన్నీ చూసుకొని వాళ్ళ ప్రోస్ అండ్ కాన్స్ ఈ రెండింటికి చెప్తాం. సో అట్లా కేసెస్లో కూడా కొన్నిసార్లు కిడ్ ఉన్నా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఐవీఎఫ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.